హలో గైస్, వీక్లీ స్టాక్ మార్కెట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు శుక్రవారం అనగా 12 డిసెంబర్ 2025న నిఫ్టీ వచ్చేసి 26,046.95 కాడ ఆగిపోయింది. అదే విధంగా బిఎస్సి వచ్చేసి 85,267.66 దగ్గర ఆగిపోయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 59,389.95 దగ్గర ఆగిపోయింది. అయితే ఇదే వాల్యూస్ ని మనం పోయిన వారం అనగా 5 డిసెంబర్ 2025న కంపేర్ చేస్తే అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు మార్కెట్ మాత్రం నెగిటివ్ లోనే ఉన్నాయి. అన్ని సెక్టార్లు కూడా ఎన్ఎస్సి గానీ, బిఎస్సి గానీ, బ్యాంక్ నిఫ్టీ గానీ అన్ని కూడా నెగిటివ్ లోనే ఉన్నాయి. దగ్గరగా నిఫ్టీ వచ్చేసి 139 పాయింట్ల 51 లాస్ట్ లోనే ఉంది. అదే విధంగా బిఎస్సి వచ్చేసి 444 పాయింట్ల 71 లాస్ట్ లోనే ఉంది. అదే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 387 పాయింట్ల 25 లాస్ట్ లోనే ఉంది. అదే విధంగా డాలర్ తో పోల్చుకుంటే రూపాయి విలువ ఇంకా పడిపోయింది. ఎంతలా అంటే రూపాయిలో వచ్చేసి ₹90.56 దగ్గర పడిపోయింది. ఇప్పుడు చాలా మంది ఇన్వెస్టర్స్ కూడా ఆర్బీఐ వైపే చూస్తున్నారు. ఎందుకు అని అంటే ఆర్బీఐ వాళ్ళు ఏమైనా దీని మీద చర్యలు తీసుకుంటే రూపాయి విలువ డాలర్ తో పోల్చుకుంటే కంట్రోల్లోకి వస్తుంది. లేకపోతే మాత్రం ఇలా దిగజారుకుంటూ ₹91 పైన కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలా ఉన్నాయి పరిస్థితులు ప్రజెంట్. ఇలా రూపాయి పడిపోవడం వల్ల ఎవరికి లాభం అంటే గోల్డ్, సిల్వర్ ట్రేడ్ చేసేటోళ్ళకి, అదే విధంగా ఈ ఫార్మసీ, ఐటీ వాళ్ళకి చాలా లాభం. ఇక సిల్వర్ విషయానికి వస్తే ఈ శుక్రవారం లాస్ట్ లో 2 లక్షల రూపాయలకి చేరుకుంది కేజీ వచ్చేసి. ఈ రోజులు మనం టారిఫ్ అంటే ఒక అమెరికా దేశం నుండే చూసాము, కానీ ఇప్పుడు భారతదేశం మీద మెక్సికో కూడా టారిఫ్ వేయడానికి తయారవుతుంది. వాళ్ళు భారతదేశం అనే కాదు, ఏ కంట్రీ అయితే వాళ్ళతో ఫ్రీ ట్రేడ్ చేయట్లేదో అటువంటి కంట్రీస్ జాబితా ఒకటి విడుదల చేశారు. అందులో మన భారతదేశం కూడా ఉంది, మన పొరుగు దేశమైన చైనా కూడా ఉంది. ఇక కంపెనీ ఆర్డర్ విషయానికి వస్తే ఈ వారంలో బాగా ఎక్కువ శాతం ఎల్ఎన్టీకి అయితే బాగా ఆర్డర్స్ వచ్చినాయి. దీనికి పవర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ అండ్ మెటల్ అండ్ మైనింగ్ సెక్టార్స్ నుండి దగ్గరగా 2,500 కోట్లుగా పైబడి ఈ కంపెనీస్ కి ఆర్డర్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అదే విధంగా రైల్ టెల్ వాళ్ళు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నుండి 351 కోట్ల 95 లక్షల ఒక వర్క్ ఆర్డర్ అయితే వీళ్ళకి వచ్చింది. తర్వాతకి బీహార్ ఎడ్యుకేషన్ నుండి వీళ్ళకి ఒక 130 కోట్ల 60 లక్షల వర్క్ ఆర్డర్ అయితే రావడం జరిగింది. ఓవరాల్ గా రైల్ టెల్ కంపెనీకి 482 కోట్ల వర్క్ ఆర్డర్ అయితే రావడం జరిగింది. అదే విధంగా శక్తి పంప్ గురించి మాట్లాడుకోవాలి. శక్తి పంప్ అంటే మనకి ఎలాగో తెలిసింది, ఇదంతా వాటర్ సిస్టమ్ సంబంధించింది, వాటర్ పంపింగ్ సిస్టమ్ అండ్ సోలార్ కి సంబంధించిందని. వీళ్ళకి జార్ఖండ్ నుండి 23 కోట్ల 98 లక్షల వర్క్ ఆర్డర్ అయితే రావడం జరిగింది. అదే విధంగా మహారాష్ట్ర స్టేట్ నుండి కూడా వీళ్ళకి 443 కోట్ల 78 లక్షల వర్క్ ఆర్డర్ రావడం అయితే జరిగింది. మధ్యప్రదేశ్ నుండి కూడా వీళ్ళకి 71 కోట్ల 25 లక్షల వర్క్ ఆర్డర్ అయితే రావడం జరిగింది. ఓవరాల్ గా దగ్గరగా ఒక 539 కోట్ల వర్క్ ఆర్డర్ అయితే ఈ వారంలో రావడం జరిగింది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. జై హింద్.